నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. నా పేరు శామ్. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ నేతలు పెడుతున్న తప్పుడు పోస్టులపై చర్యలు తీసుకోవాలని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించడం శుభపరిణామమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ పులి శ్రీనివాసరావు గారు నగరంలోని ఎన్టీఆర్ జిమ్లలోని సదుపాయాల కొరతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్తలోని వివరాలు. వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ నేతలు పెడుతున్న తప్పుడు పోస్టులపై చర్యలు తీసుకోవాలని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు బనాయిస్తోందన్నారు వైసీపీ సీనియర్ నాయకులు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి కార్యకర్తలు, మద్దతుదారులు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్పై, మహిళా నాయకులపై అసహ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారని, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను ఐటీడీపీ ద్వారా వాళ్లే సృష్టించి అది మాపై నెట్టేస్తున్నారని అన్నారు. అంతటితో ఆగకుండా అమాయకులపై కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారని, ఐటీడీపీ ద్వారానే చాలా పోస్టులు వచ్చాయన్నారు. వాటిపైనే ఫిర్యాదు చేశామని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారికి రిసిప్ట్ కాపీ ఇవ్వాలి, కానీ ఇవ్వకుండా మాతో దారుణంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇతర అనేక మంది నాయకులు, రోజా గారితో సహా అందరి మీద అత్యంత దారుణాతి దారుణంగా అసభ్యకరమైనటువంటి రీతిలో వినటానికి, చూడటానికి కూడా సహించలేనటువంటి సోషల్ మీడియా పోస్టులు అవి. ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులను వాళ్ల మీద, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద పోస్టింగులు పెడుతున్నారని ఐటీడీపీ ద్వారా వచ్చినటువంటి పోస్టింగులను అది కూడా వాళ్లే సృష్టించి వాళ్ళ నాయకులనే మా చేత మేము తిట్టించినట్టుగా ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టింగులు చేసి అత్యంత దారుణంగా వాళ్ళ మీద కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి స్టేషన్లలో వాళ్లను చితక తన్నుతూ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తూ చేస్తున్నటువంటి నిర్వాకమంతా కూడా ఈ రోజున సభ్య సమాజం చూస్తున్నది. ఈ రోజున మాకు వచ్చినటువంటి ఈ సోషల్ పోస్టింగ్స్ అన్నీ కూడా ఐటీడీపీ ద్వారానే వచ్చినాయి. వాళ్ల ద్వారానే తెలుగుదేశానికి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా పోస్టింగ్ అయినటువంటి ఐటీడీపీ, అలాగే వాళ్ళ సానుభూతులకు సంబంధించినటువంటివి నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా వచ్చినాయి అని చాలా స్పష్టంగా తెలిసింది. దాని మీద మేము ఈ రోజున కంప్లైంట్ ఇవ్వటానికి రావటం జరిగింది. పోలీస్ స్టేషన్లలో ఓ మామూలు బాధితుడు వచ్చి ఓ కంప్లైంట్ ఇస్తే దాన్ని రిజిస్టర్ చేసుకొని వెంటనే రిసిప్ట్ ఇవ్వవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారులది. ఇక్కడ ఈ రోజునున్నటువంటి గౌరవ ఎంపీ వచ్చిన, పూర్వపు ఉప ముఖ్యమంత్రి గారున్నా, పూర్వపు మంత్రి గారున్నా, ఈ పట్టణానికి మేయర్గా ఉన్నటువంటి వారు ఉన్నా కూడా ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా ఇప్పటికి మేము దాదాపు అరగంట పైగా అయింది. ఇప్పటి వరకు రిసిప్ట్ ఇవ్వటానికి తర్జన భర్జనలు పడుతున్నారు. అంటే పోలీసు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. పోలీసు అధికారులు
ఎవరి చెప్పు చేతలలో ఉండి పనిచేస్తున్నారు అన్నది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. న్యాయం ఎక్కడా, ధర్మం ఎక్కడా? మా మీద ఐటీడీపీ ద్వారా మా నాయకుల మీద పోస్టింగులు ఇంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో పెడుతూ ఉంటే దాని మీద మేము కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్లు తీసుకొని రిసిప్ట్ ఇవ్వటానికి కూడా సిద్ధపడకపోవటం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. మేము ఖచ్చితంగా వీటిలన్నింటి మీద ప్రైవేట్ కంప్లైంట్లను రిజిస్టర్ ఇవ్వబోతున్నాం. ఇక ఆ రకంగా ముందుకు వెళ్తున్నామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, న్యాయం జరగాలి. మీకు అన్యాయం జరిగినా దాన్ని ఖండిస్తాం. మాకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఖండించవలసినటువంటి బాధ్యత. అర్జీదారులు సంతృప్తి పడేలా సమస్యలు పరిష్కరించాలని అదనపు కమిషనర్ చరణ్ తేజారెడ్డి అన్నారు. ఫిర్యాదుదారులు సంతృప్తి పడేలా సమస్యలు పరిష్కరించాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 29 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అదనపు కమిషనర్ కి వినతి పత్రాలు సమర్పించారు. అందులో ముఖ్యంగా వీధుల్లో చెత్త తొలగించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, టిడ్కో ఇండ్లు ఇప్పించాలని, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని, మా కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, అలా వివిధ సమస్యలను అదనపు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన అదనపు కమిషనర్ వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. $1,00,000 బిల్లు కూడా పైనుంచి ఆర్డర్స్ మేము పెట్టడానికి లేదంటున్నాం. మేడం చెప్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 168 అర్జీలు వచ్చాయని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని, రీఓపెన్ కు తావు లేకుండా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు అందరూ పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను త్వరితగతిన అర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 168 అర్జీలు వచ్చాయి. టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.
సార్ ఒక నిమిషం అలానే ఉన్నాను సార్ వీడియో తీస్తున్నాను సార్ 20 నుంచి 30 గంటలు ఎవరైతే క్యూ లైన్లో ఉండి దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్సీని కన్సల్ట్ చేసి వాళ్ళకి 2-3 గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం. అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ తిరుమలలో డంపింగ్ యాడ్ అవుతుంది. నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది. అది 3-4 నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ వారధి ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు. దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారధిగా నియమించాలని, పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ అలిపిరిలో ఏదైతే 20 ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటవీ శాఖ, అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతో వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం. దాన్ని ఆ ప్రభుత్వం అది భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకొకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవారు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దాన్ని సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే
వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో దాన్ని మన ఆడిటర్స్ వాళ్ళతో సంప్రదించి దాన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటెంని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది. ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని, మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించడం శుభపరిణామమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా శ్రీ బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి తిరుపతిలోని స్థానికులకు అందరికీ కూడా ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పని మొట్టమొదటి సమావేశంలోనే తీర్మానం చేయడం చాలా శుభపరిణామం. నిజంగా ఇది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పి తిరుపతి ప్రజలంతా కూడా భావిస్తూ ఎన్డీఏ కూటమి తరపున తిరుపతి నగర ప్రజల తరపున టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గత 5 సంవత్సరాలండి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించండి అని చెప్పి పదే ప్రాధేయపడినా కూడా చెవిటోడికి శంఖం ఊదినట్లు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి తిరుమల శ్రీవారిని స్థానికులకి దూరం చేయడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంగా మేమంతా కూడా తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చాము. మేము పదే చెప్పాము, అయ్యా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనానికి స్థానికులకి అవకాశం కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తీర్మానం చేయడం నిజంగా దైవానుగ్రహంగా భావిస్తున్నాం, మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. అదేవిధంగా తిరుమల కొండ మీద రాజకీయ ప్రసంగాలు చేయకూడదని చెప్పని, అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ హోటల్స్కి ప్రభుత్వ స్థలాన్ని అలిపిరి జూ పార్క్ రోడ్లో కేటాయించారో దాన్ని రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకొని అక్కడ యాత్రికుల సౌకర్యార్థం కాటేజీల నిర్మాణం చేపట్టాలని చెప్పని కూడా నిర్ణయించడం చాలా మంచి పరిణామము. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ పేరుతో ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది, దాన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడాన్ని కూడా మేము వ్యతిరేకించాము. ఈరోజు పాలక మండలిలో వాటన్నింటినీ కూడా తిరిగి జాతీయ బ్యాంకుల్లో వేయాలని, ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకుల్లో వేయకూడదని చెప్పి ఆ రోజు నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా స్పష్టంగా తీర్పిచ్చినా కూడా గత పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు ఇష్టానుసారంగా ప్రైవేట్ బ్యాంకుల్లో వేసేశారు. ఇప్పుడు తిరిగి జాతీయ బ్యాంకుల్లో దాన్ని డిపాజిట్లు చేయడం చాలా శుభపరిణామం. ఈరోజు టీటీడీ పాలక మండలి అనేక నిర్ణయాలు సామాన్య భక్తులకి అతి త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామంగా భావిస్తూ తిరుపతి ప్రజల తరపున, సామాన్య భక్తుల తరపున టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. మహిళలపై జరుగుతున్న దాడులను ఆపడానికి పోలీసులను ఉపయోగించాలి. వైసీపీ నాయకులపై వాటిని వాడితే చరిత్రహీనులవుతారని మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము, తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన తల్లిగారి మీద, ఆయన సోదరి మీద, ఆయన పిల్లల మీద ఎంత నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం. తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు. ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావడానికి కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఏదో మాట్లాడారు అని దొంగ కేసుల్ని ఫైల్ చేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి ఈరోజు
తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, అంటే ఫేక్ ఐడీలను సృష్టించి వీళ్ళే తప్పుగా పెట్టి అవి కూడా ప్రూవ్ అయినాయి, మీ అందరు కూడా చూస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి మొన్న సుధారాణి గారిని, ఆడపిల్లని చూడకుండా కుటుంబంతో హైదరాబాద్లో ఉంటే కిడ్నాప్ చేసి 5 రోజుల వరకు మరి కోర్టుకి సబ్మిట్ చేయకుండా ఎలా కొట్టారో జడ్జి గారి ముందర ఆమె తనకి తగిలిన దెబ్బల్ని చూపించింది, పోలీసులు వాడిన భాషను చెప్పింది, తాను ఎంత అవమానపడింది, ఎలా బాధపడింది, ఎలా దెబ్బలు తినిందో ఏడుస్తూ చెప్పడం కూడా మనం గమనించాం. అలాగే నిన్న కడపలో సునీత అనే మరొక పార్టీ కార్యకర్తని వాళ్ళ ఇంటికి మిడ్-నైట్లో వెళ్ళి పోలీసులు ఎలా బెదిరించారో ఆ ఇంటి ముందున్న సీసీ ఫుటేజ్లో మీకే క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు నిజంగా ఎవరైనా తప్పు చేస్తే మీరు కేసు పెడితే మేమేమనుకోం, కానీ తప్పు చేయని వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి ఫేక్ ఐడీలతో వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళని కొట్టి ఆ ద్వారా అందరినీ భయపెట్టాలనుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు. మా నాయకుడు, మా బ్రాండ్. ఎవరికైనా అన్యాయం జరిగితే జగనన్న ఊరుకోడు, జగనన్న వెనక మేము సైనికుల్లాగా పోరాడతామని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ ఈరోజు ఒక్కటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, హోంమంత్రి గారికి కానీ పోలీసుల్ని మహిళల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టడానికి ఉపయోగించండి, మహిళలకి రక్షణ కల్పించడానికి ఉపయోగించండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని మీరు ఉపయోగిస్తే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరే ఈరోజు అసెంబ్లీలో జరిగింది 5 నెలల కాలంలోనే విమెన్ ట్రాఫికింగ్ దాదాపుగా 7,200 మందిని ఈరోజు అమ్మేశారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్, ఎంత దిగజారిపోయింది పోలీస్ వ్యవస్థ అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు 34,000 మందిని విమెన్ ట్రాఫికింగ్ చేశారని మాట్లాడారు. అదే మనుషులు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు. అదే క్వశ్చన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తే 34,000 మంది కాదు 36 మందే ఆ రోజు మిస్ అయ్యారు అన్న విషయాన్ని ఇదే హోంమంత్రి గారు చెప్పడం మీరు అసెంబ్లీ రికార్డులో చూడండి. నిన్న మొన్న మాకు 36 మందిని మిస్ అయ్యారు, మిగతా అందరినీ ఆల్మోస్ట్ ఎలా దిశ యాప్తో సేవ్ చేశాము, దిశ పోలీస్ స్టేషన్లు విమెన్ పోలీసులతో ఎలా అందరినీ కాపాడామో అందరూ కూడా రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ ఈరోజు 5 నెలల్లోనే 7,200 మంది అయిపోయారని ఈరోజు అసెంబ్లీలో జరిగింది ఆన్సర్ చెప్పారు. దానికి సిగ్గుపడండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో చూస్తే అసలు ప్రజాస్వామ్య రాష్ట్రమా, ప్రజాస్వామ్యమా, నియంత్రిత ప్రభుత్వమా ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈరోజు మీరు చూస్తే హిట్లరు, గడాఫీ కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం. ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసు, ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని వారి వీడియోలతో పోస్ట్ చేస్తే వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 3rd డిగ్రీ ఇవ్వటం. ఇది ఎంతవరకు సమంజసం? అంటే మీరు తప్పులు చేస్తే మాట్లాడకూడదా? మీరు ఇచ్చిన సూపర్ 6 మీరు ఎవరికి ఇవ్వకుండా చీటింగ్ చేస్తుంటే మాట్లాడకూడదా? సో ప్రజల్ని, కోర్టుల్ని తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి, పోలీసులకి హెచ్చరిస్తున్నాం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ పులి శ్రీనివాస్ గారు నగరంలోని ఎన్టీఆర్ జిమ్లలోని సదుపాయాల కొరతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ పులి శ్రీనివాస్ గారు గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ జిమ్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా నగరంలోని ఎన్టీఆర్ జిమ్ సరైన సదుపాయాలు లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో వాకింగ్ ట్రాక్ల ద్వారా చాలా మంది ఉన్నత స్థాయిలో ఫిట్నెస్ సాధించారని కూడా ఆయన గమనించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ పులి శ్రీనివాస్ గారు నగరంలోని ఎన్టీఆర్ జిమ్లోని సదుపాయాల కొరతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ జిమ్లో ప్రాథమిక సదుపాయాలు కూడా లేవు, ఇది ఆరోగ్య ప్రియులను బాగా ఇబ్బంది పెడుతుంది, చాలా మంది ఉన్నత స్థాయి ఫిట్నెస్ ను సాధించారు అని అన్నారు. కమిషనర్ గారు జిమ్ మరియు ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు. జిమ్ లో తప్పనిసరిగా ఉండవలసిన సదుపాయాలు జాబితాను తయారు చేసి అన్ని జిమ్లు ఆ జాబితా ప్రకారం సదుపాయాలను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ పులి శ్రీనివాస్ గారి ఈ కృషి నగరంలోని ఆరోగ్య ప్రియులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జిమ్ సదుపాయాలు మెరుగుపడటంతో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి మరింత ప్రోత్సాహం ఇస్తుందని తెలియజేశారు. టేబుల్ టెన్నిస్ టేబుల్స్ ఏర్పాటు చేసుకునే దానికి కూడా ఇక్కడ డిస్కషన్కి వచ్చింది. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి జిమ్, ముఖ్యంగా లేడీస్కి జెంట్స్కి విడివిడిగా ఉన్నటువంటి జిమ్, అవంతా లేటెస్ట్ ఎక్విప్మెంటు అక్కడే కంటిన్యూ చేయాలా, లేకపోతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్లోకి చేయాలన్నది దాని మీద కూడా ఒక డెసిషన్ అరైవ్ అవుతాం. అదే మాదిరిగా ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి లోపాల మీద కూడా కొంతమంది సభ్యులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. అది కూడా ఆ దిశగా కూడా ఒకసారి చూసుకొని రికార్డు అంతా ఎంక్వైరీ చేసుకొని దానిలో ఏమైనా లోపాలు జరిగినట్లు, ఏమైనా మిస్అప్రాపరేషన్ జరిగినట్టుంటే డెఫినెట్గా చట్ట ప్రకారంగా దాని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రాథమికంగా స్టేడియంకి సంబంధించి. అట్లాగే ఈరోజు ఇంకొక ఇష్యూ కూడా డిస్కస్ చేయాలనుకున్నాము. మనకి ఆర్ఓబి శంకర్ విలాస్ దగ్గర ఉన్న ఆర్ఓబి దాని మీద మరి ఒక డిజైను ప్రాథమిక దశలో ఉంది. R&B డిపార్ట్మెంట్ వాళ్ళు డిజైన్ చేసింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్పేస్, రోడ్డు, తర్వాత అక్కడ ఉన్నటువంటి బిజినెస్ యాక్టివిటీస్ దృష్టిలో పెట్టుకొని దానికి ఆల్టర్నేటివ్ మెకానిజంగా కొన్ని సజెషన్స్ తర్వాత మన ఈ స్టేక్ హోల్డర్స్ నుంచి, అట్లనే బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, కొంతమంది ఎక్స్పర్ట్స్ నుంచి వచ్చినటువంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానిలో ఏమైనా చేంజెస్ చేయడానికి అవకాశం ఉంటే అది కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. చేసిన తర్వాత మళ్ళా ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారు, తర్వాత లోకల్ మన ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీలు, తర్వాత ఇతర ప్రజాప్రతినిధులు అందరితో కూడా కూర్చొని తర్వాత దీనికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్, తర్వాత ఎవరైతే దానివల్ల ఇబ్బంది అంటే ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళందరితో కూడా కూర్చొని దీన్ని డిజైన్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక డిజైన్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఎవరికి కూడా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే లాస్ అనేది మినిమైజ్ చేసుకొని నెక్స్ట్ ఒక 50 years వరకు ఇంకా దాని గురించి తిరిగి చూసుకోకుండా ప్రజలకి ఉపయోగపడే విధంగా, మరి అన్ని రకాలుగా బాగుండే విధంగా చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి దాన్ని ఆర్ఓబి విషయంలో ఉన్నటువంటి అపోహలను అన్నీ కూడా నివృత్తి చేసిన తర్వాత మాత్రమే ఆర్ఓబి టేకప్ చేయడం జరుగుతుంది. ఇది అందరి యొక్క అభిప్రాయంగా నేను చెప్తున్నాను. ఇకపోతే ఇక రొటీన్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి మన దగ్గర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి హౌస్ను కూడా జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక సర్వే జరుగుతుంది మన నగరపాలక సంస్థ పరిధిలో. ఇదేంటంటే ప్రజలు కొంతమంది అంటే గతంలో కొన్ని ఫేక్ సర్వేలు జరిగాయి. ఫేక్ అంటే ఎవరెవరు పార్టీల పరంగా కానీ NGOs రకరకాలు చేసుకొని ఆ డేటాని వేరే విధంగా ఉపయోగించుకోవడం, ఇట్లా రకరకాలు మనం వినున్నాం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది నగరపాలక సంస్థల్లో కొంతమంది ఈ సర్వేకి వెళ్ళిన టీమ్స్ని అలౌ చేయట్లా. సో వారందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇది అఫిషియల్గా జరుగుతున్న సర్వే కాబట్టి మీరందరూ సహకరించాలి. ఎందుకంటే జియో ట్యాగింగ్ ఆఫ్ హౌసింగ్ అనేది, అంటే హోమ్ అనేది, ఇది రాబోయే రోజుల్లో ఈ డేటాని బేస్ చేసుకుని అనేక డెవలప్మెంటల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి ఇది ఒక సీడ్ లాంటిది. కాబట్టి దయచేసి అందరూ అఫిషియల్గానే మీకు టీమ్స్ వస్తున్నారు, మీరు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా వాళ్ళని అలౌ చేసి త్వరితగతిన ఈ సర్వే కంప్లీట్ అయ్యేదానికి చర్యలు తీసుకోవాలి. అట్లాగే నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా, ప్రజలందరూ కూడా వారికి బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. ఎందుకంటే మీకు అందరూ తెలుసు డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి మనం ఇప్పుడు మొగ్గు చూపిస్తున్నాం అందరం కూడా. క్యాష్ ట్రాన్సాక్షన్స్ తర్వాత వేరే విధంగా ఇట్లా లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు మొగ్గు చూపిస్తున్న తరుణంలో మరి ప్రతి ఒక్కరూ అకౌంట్ ఉండాలి బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్లో. ఎక్కడైనా సరే మీరు లేనటువంటి వాళ్ళందరూ కూడా బ్యాంకుల్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. లేదా పోస్ట్ ఆఫీస్లో 200 రూపీస్ తోటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇది కాకుండా కొంతమందికి బ్యాంకులో అకౌంట్ ఉంటుంది బట్ ఆధార్ సీడింగ్ జరగక ఇట్లా NPCIలో ఇన్యాక్టివ్లో ఉంటాయి కొన్ని. సో అట్లాంటివి కూడా ఆధార్ సీడింగ్ చేసుకొని మీరు అన్నీ కూడా యాక్టివేట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయినా సరే అకౌంట్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా ప్రజలు సహకరించి ఈరోజు రేపు ఎల్లుంట్లో ఈ 3 రోజుల్లో జస్ట్ మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 200 రూపీస్ పేమెంట్ తోటి ఒక 5 minutesలోనే మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. లేదా బ్యాంకుకి వెళ్ళైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇదందరూ కూడా గమనించాలి.
గమనించి సహకరిస్తే మరి ప్రభుత్వం ఏదైతే తలంపుతో ఉందో, ఆశయంతో ఉందో అది నెరవేర్చుకోవడానికి అధికారులకి ఈజీగా ఉంటుంది. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం చాలా ఒక విధంగా చెప్పాలంటే ఎస్సెట్ గుంటూరు కార్పొరేషన్కి. ఇట్లాంటి స్టేడియము అన్ని యాక్టివిటీస్ తోటి, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి ఒకానొక టైంలో చాలా మంచి యూసేజ్లో ఉండేది. అలాంటి స్టేడియము కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఆశించిన స్థాయిలో అటు ఎక్విప్మెంట్ క్వాలిటీ కానీ, తర్వాత గ్రౌండ్ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా లోపించినటువంటి సందర్భం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవి గారు, అట్లాగే మరి దీనికి సంబంధించినటువంటి జిఎంసీకి సంబంధించిన అధికారులు, తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ స్టేడియంకి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ప్రముఖులు, అట్లానే పుర ప్రముఖులు, కార్పొరేటర్సు, వీరందరి యొక్క సమక్షంలో ఈరోజు ఒక మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో వారు ఇచ్చినటువంటి కొన్ని సలహాలు, సూచనలు, తర్వాత మేము ఆల్రెడీ ఇప్పటికే ఐడెంటిఫై చేసినటువంటి కొన్ని ఇష్యూస్, వీటన్నిటిని కూడా ఇంకొకసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకొని వీటన్నిటిని కూడా ఫేజ్డ్ మేనర్లో కార్పొరేషన్ ఫండ్స్ అట్లనే సిఎస్ఆర్ ఫండ్స్ ఈ రెండు మిళితం చేసుకొని ఫేజ్డ్ మేనర్లో మనము ఈ స్టేడియంని డెవలప్ చేయడానికి ప్లానింగ్ చేసుకుంటాం. ఈ స్టేడియంకి అనుబంధంగా స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా ఓల్డ్ ఎక్విప్మెంట్తో ఉంది. తర్వాత హైజీనిక్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం క్వాలిటేటివ్గా ఉండాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి కోచెస్ కానీ ఇవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆ బిల్డింగ్ చూస్తే పెచ్చులు విడిపోతున్నాయి. ఇక్కడ కూడా కోర్టు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా హోల్స్ పడిపోయి వాటర్ వచ్చేస్తున్నాయి. అలాగే టేబుల్ టెన్నిస్ సంబంధించి మన ఇక్కడ చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది గుంటూరులో. గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి తాజాగా గుంటూరు నగర అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి కోసం సూచనలకి, సలహాలకి ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. క్యాంపెయినింగ్లో భాగంగా ఎన్నోసార్లు ఇక్కడ సందర్శించినప్పుడు ఎన్నో రకాలైన సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చారు. అది మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన కూడా పర్యటించినప్పుడు ఆయన దృష్టిలో కూడా అనేక సమస్యలు చూశారు ఆయన. సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక సమగ్ర సొల్యూషన్తో ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో అందరం కలిసి కూడా ఇక్కడ కూర్చున్నాము. ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉంది, ఒక మంచి బాడీ దీనికి స్టేడియంకి ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎన్నో రకాలైన సమస్యల్ని ఇక్కడ సభ్యులందరూ కూడా వ్యక్తపరిచారు. వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఒక ఫేజ్డ్ మేనర్లో ఈరోజు చాలా అత్యంత అవసరమైన వాటి మీద దృష్టి పెట్టి, అదేవిధంగా మిగతా సూచనలన్నిటికీ కూడా 1 by 1 వాటిని సాల్వ్ చేసుకుంటూ ఎన్టీఆర్ స్టేడియం అనేదే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ది బెస్ట్ స్టేడియంగా దీన్ని మలుచుకునే ప్రయత్నం చేసే ఒక ప్రయత్నం ఇది. సో అందరూ కూడా వారి సలహాలు ఇచ్చారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తాము. అండ్ ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి గుంటూరు పశ్చిమ అభివృద్ధిగా కూడా మనం అనుకోవచ్చు. ధన్యవాదాలండి. చాలా అంశాలు చర్చించాల్సినవి ఉన్నాయనండి. ఇప్పటికే కుక్కల మీద, అదేవిధంగా డ్రగ్స్కి ప్రత్యామ్నాయంగా వాడే కాఫ్ సిరప్ ముసుగుల్లో, పెయిన్ కిల్లర్స్ ముసుగుల్లో చలామణి అవుతున్న మాదక ద్రవ్యాల గురించి వాళ్ళు ప్రస్తావించడం జరిగింది నిన్న. అదేవిధంగా కుక్కల సమస్య, ఎప్పటి నుంచో తీరని కుక్కల సమస్య గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. దాని గురించి మరొకసారి మున్సిపల్ సిబ్బంది గారితో కానీ, కమిషనర్ గారితో కానీ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వేకెంట్ ల్యాండ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఒక పెద్ద సమస్య ఇది. ఇళ్ల మధ్యలో ఈ స్థలాలు ఉండిపోయి వాటికి ఎవరు పట్టించుకోని పరిస్థితిలో, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అవి ఒక అడవిలాగా, ఒక మురికి కూపాల్లాగా తయారైపోయి ఇటు ఆరోగ్యాన్ని అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకి నిలవల్లాగా తయారైపోయి ఉన్నాయి. అవి వాటి మీద దృష్టి పెట్టాలి. కార్పొరేషన్ వారు దాని మీద చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఇది స్థానికంగా ఉండే వాళ్ళందరికీ చాలా ఇబ్బంది. ప్రతి స్థలం యజమాని కూడా పక్క రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉండిపోయి అది వారికి సంబంధించిన విషయం కాదు అన్నట్టుగా వాటిని వదిలేసి పక్కనున్న వాళ్ళందరికీ కూడా ఎంతో తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు.
అనేక అంశాలు మా దృష్టికి వచ్చాయి. పాములు అన్నీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోవడము, మురుగునీళ్లతో ఈ అనారోగ్య పాలవడము, ఇలాంటి రకరకాల సమస్యలు ముందుకు తీసుకొచ్చారు మాకు. సో వీటన్నిటి మీద అసెంబ్లీలో అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా చర్చించాలి అని అనుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జనభేరి న్యూస్.